విజయవాడ ఉత్సవ్పై పేర్ని నాని ఆరోపణలు అవాస్తవమన్నారు మాజీ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న. ముందు మచిలీపట్నం దేవాదాయ భూముల దోపిడీపై పేర్ని నాని సమాధానం చెప్పాలన్నారు. అయితే బుద్దా వెంకన్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. ఏదైతే విజయవాడ ఉత్సవం పేరిట కార్యక్రమం చేస్తున్నామో ఈ కార్యక్రమాన్ని చెడగొట్టడానికి ఈ పేర్ని నాని, దేవినేని అవినాష్, ఎల్లంపల్లి సీను ఒక్కళ్ళ జాతకం అంతా రెడ్ బుక్లో బయటకు వస్తాయి. నీ భూముల సంగతి చెప్పు, నువ్వు దోచుకున్న భూముల సంగతి చెప్పు, నువ్వు ట్రాన్స్ఫారాలను కూడా అక్కడి నుంచి వేరే చోటకి మార్పించిన సంగతి చెప్పు. ముందు నిన్న కాక మొన్న పేర్ని నాని మీద ఒక పత్రికలో వచ్చిన దాని మీద పేర్ని నాని సమాధానం చెప్పు. 2006 ఆక్షను, 2011లో సేల్ కన్ఫర్మేషను, 2011లో రిజిస్ట్రేషన్ అయింది, 2022లో 1000 గజాలు మేము కొనుక్కున్నామంట. అంటే 1000 గజాలు కొనుక్కోవడం కూడా దొబ్బేసేయంటే అనమాట. సేల్ యాక్షన్ ఎప్పుడు అంటే నేను 2006లో ఉన్నప్పుడు మొదటిసారి ఎమ్మెల్యేని, సేల్ కన్ఫర్మేషన్ నేను 2సారి ఎమ్మెల్యే అయినప్పుడు, 3ఓసారి ఎమ్మెల్యే అయినప్పుడు నేను కొనుక్కున్నానంటారు. అంటే నిజంగా నేనే దేవుడాస్తి దొబ్బేసి ఉంటే తెల్లారేపుడి కన్ఫర్మేషన్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసేసుకున్నా.